స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కొమరపాలానికి మధ్యలో ఉన్నటువంటి బాణాసంచాకు సంబంధించినటువంటి పేల్పులు జరిగినాయి. దాంట్లో సుమారు 10 మంది చనిపోవటం జరిగింది. ఆ 10 మంది చనిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తుని ఆ బాధితుల యొక్క కుటుంబాలందరూ కూడా రోడ్డెక్కి ధర్నా చేయటం, వాళ్ళ యొక్క ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ రావటం, కమిషన్లో మేము కూడా కలవటం. అయితే ఆ కమిషన్ ముందు మేము పెట్టినటువంటి డిమాండ్స్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలా భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం 15 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ప్రకటన చేసింది. కానీ గతంలో ఏదైతే పరవాడలో, వైజాగ్లో జరిగినటువంటి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ₹1 చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ ది స్పాట్లో అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక సంఘటన జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి బాధితులకి అని చెప్పేసి డిమాండ్ చేశాడు ఆ రోజు ప్రభుత్వాన్ని. ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం అనేటువంటి దాన్ని తప్పుపట్టలేదు, స్వాగతిస్తున్నాం. మరి ఆ రకంగా డిమాండ్ చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడే గౌరవ ముఖ్యమంత్రిగా ఈరోజు పదవిలో ఉండి 15 లక్షలు ఇవ్వటం అనేటువంటి దాన్ని మాత్రం మేము తప్పుపడుతున్నాం. ఖచ్చితంగా బాధిత కుటుంబాలందరికీ కూడా ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళందరికీ కనీసం 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనేటువంటిది మేము వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, దీంతో పాటు కుటుంబంలో పెద్ద దిక్కు లేకుండా చనిపోయినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పిల్లల్ని చదివించేటువంటి బాధ్యతలు కానీ, లేకపోతే వాళ్ళకే చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకి అర్హత ఉన్నటువంటి విధంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ, ఈ ఇచ్చినటువంటి 15 లక్షల రూపాయలు కరెక్ట్ కాదు అనేటువంటిది మేము దీన్ని వ్యతిరేకిస్తూ, మినిమం 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇటువంటి సందర్భాల్లో ఆయన చేసినటువంటి డిమాండ్ ఇది. ఈవేళ ఆయనే ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆ డిమాండ్స్ అన్ని మర్చిపోయాడు. ఈవేళ మళ్ళీ 15 లక్షలు ఇవ్వటం అనేటువంటి దాన్ని మేము ఈ సందర్భంగా వ్యతిరేకిస్తూ 25 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఇచ్చి, ఆ కుటుంబంలో అర్హులు అనుకున్నటువంటి వాళ్ళకి చదువుకునేటువంటి అర్హత ఉన్నటువంటి చదివించడం, చదువుకుని ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి వాడికి అర్హతలను బట్టి ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా మనం తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.